నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. చూస్తున్నారు గదా! ఇది ఏం కూర అనుకుంటున్నారా? మటన్ కర్రీ. మటన్ కర్రీ టేస్టీగా, స్పైసీగా చేయాలనుకుంటే కంపల్సరీ మన ఛానల్‌లోకి చూడాల్సిందే. కొత్తగా నేర్చుకునే పిల్లలైతే కంపల్సరీ చూడండి, నేర్చుకోండి. చాలా బావుందని జెప్పి మీకు కంపల్సరీ కాంప్లిమెంట్స్ ఒస్తాయి. చూసారు గదా! చాలా టేస్టీగా ఉంటది కూర. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను నేను. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. నిమ్మకాయ కొంచెం రసంతోటి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి, లవంగ, చెక్క వీటి కూడా కొంచెం కొంచెం తీసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టి సపరేట్‌గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లోనే కూర తయారు చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది 100 గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను. అది బాగా వేడెక్కనివ్వాలి. సన్‌ఫ్లవర్ అయితే ఆయిల్ అయితే పర్వాలేదు. గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే, పల్లి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాతనే కూర తాలింపు వేసుకోవాలి. లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ నేను సన్నగా తరిగి తాలింపులో వేసేసాను. ఇప్పుడు ఇది కలర్ మారితే సరిపోతుంది. బాగా ఫ్రై అవ్వాలి అని ఏం లేదు. ఇప్పుడు ఇది ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా ఒక టమాటోనే, ఇది కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి బాగా వేగుతున్న సమయంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ తీసుకోవాలి. ఇది బాగా వేగుతున్న సమయంలోనే మనం కూర రెడీగా పెట్టుకున్నాం కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది. అడుగు పట్టకుండా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఈ కరెక్ట్గా ఉన్న స్టేజ్లో మనం కూర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక నిమిషం పాటు 2 నిమిషాల పాటు కూర అట్లనే ఉంచి కలపకుండా ఉంచడం ద్వారా తాలింపులోకి ఇంకా నీరు ఊరడం మొదలవుతుందన్నమాట. కూరలో ఉన్న నీరంతా బయటకు వస్తూ ఉంటుంది. కొంచెం నేను కలుపడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఇలా కూర కొంచెం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి మనం పసుపు కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు కలిపేసేసుకోవచ్చు. నేను ఉప్పు వేయట్లేదు. ఉప్పు కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత సాల్ట్ వేస్తాను. అప్పుడైతే ముక్క గట్టిగా ఉన్నదైతే ఉడకదు కదా, సాల్ట్ తర్వాత వేద్దాం. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు పసుపుతోటే ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు పసుపుతో ఉడికిన తర్వాత మనం సాల్ట్, అలాగే ధనియాల పొడి అలా కొన్ని యాడ్ చేసుకుంటూ రావాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, కూరలోనే ఉన్న నీరుతో చక్కగా ఉడకటం మొదలుపెట్టింది. చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు బాగా నీరు కూడా ఎగిరిపోతుంది అనే ఈ టైంలో మనం ఇక సాల్ట్, ధనియాల పొడి ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. మనకు సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఉప్పు అంతా కలిసేలాగా, కూరలో అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. స్పూన్ బట్టి ఉంటుంది. సాల్ట్ కూడా మనం పెద్ద స్పూనా, చిన్న స్పూనా అట్లా చూసుకొని 1.5 స్పూను లేదంటే 1 స్పూన్ అట్లా వేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తున్నది ధనియాల పొడి. ధనియాలు, జీలకర్ర మనం పొడి చేసుకున్నాం కదా, అది 1 స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడు కారం కూడా 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చూడండి, స్పూన్స్ని బట్టి కూడా మనం చూసుకోవాలన్నమాట. కారం తక్కువ తినేవాళ్ళు 1.5 వేసుకోవచ్చు. కరెక్ట్గా స్పైసీగా తినాలి అనుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, కలరు చక్కగా స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా ఉంది. కలిపేటప్పుడు అర్థమైపోతుంది. కారం కలరు చూసుకునే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఇంకా స్పైసీగా ఉండే కారాన్ని బట్టి కూడా మనం 1.5 స్పూన్ తగ్గించి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కరెక్ట్గా ధనియాల పొడి, సాల్ట్, కారంతో ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ నేను నీళ్లు యాడ్ చేస్తున్నాను అనమాట. 1 గ్లాస్ వాటరు ఇప్పుడు కూరలో మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కూర మొత్తం ఉడకాలి కాబట్టి ఇప్పుడు లోపల ఉన్న నీళ్లతోటి ఉడికింది. ఇప్పుడు గ్లాస్ నీళ్లతోటి ఉడుకుతూ ఉంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉడుకుతున్న సమయంలోనే ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత
కొబ్బరి పొడి, అలాగే లవంగాలు, చెక్కతో చేసిన పొడి మొత్తం కలిపి మిక్సీ పట్టాను. అది వేసేసానన్నమాట. ఇప్పుడు కూర చాలా టేస్టీగా చాలా బావుంటుంది. చూసారు కదా! ఇప్పుడు మనకి కావాల్సినంత గ్రేవీ ఉంచుకొని నూనె వస్తుంది అన్నప్పుడు అది కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట. ఆ టైంలోనే మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా! నేను 2 నిమిషాలు ఉడకనిస్తున్నాను. ఇంకా దగ్గరగా వచ్చింది అన్నప్పుడు ఇంకొంచెం కొత్తిమీర మళ్ళీ లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి ఫైనల్‌గా వేస్తున్నాను. ఇప్పుడు నూనె బయటకొస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు నీరు కూడా కొంచెం ఎగిరిపోయింది. చూసారు కదా! ఇందాక ఫుల్లుగా ఉంది గిన్నె నిండా. ఇప్పుడు కొంచెం దగ్గరికి ఎగిరిపోయి చక్కగా చిక్కబడింది గ్రేవీ. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి నేను స్టవ్ ఆఫ్ చేశాను. కూర రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీ టేస్ట్ చేయాల్సిందే. అందరూ ఒకసారి తయారు చేసుకున్న తర్వాత ఎట్లా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా కర్రీ ఎంత సూపర్‌గా కుదిరిందో. ఈ విధంగా తయారు చేయటం వల్ల ఇంట్లోకి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా! థ్యాంక్ యూ.